స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, పార్ట్ 2 మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. పాపం అంటే ఏంటి? అది ఏ రూపంలో ఉంటుంది? యేసుక్రీస్తు ప్రవక్తలు ఏ రూపంగా మనకు బయలుపరిచారు? పాపము అంటే ఏంటో మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. పరిసయ్యులతో శాస్త్రులతో యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు. 6వ వచనము మనం చదువుకుందాం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. కనుక ఈ ప్రజలు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుకుంటున్నారు, కానీ దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరించారు. కనుక దేవుని ఆజ్ఞలను ప్రకారం నడవకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మానవులు కల్పించిన ప్రకారం నడిస్తే అది పాపమే. మనకి మనుషుల పారంపర్యాచారములు గైకొంచున్నారు. పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుకుంటారు. కనుక మానవులు కల్పించిన పద్ధతులు అంటే, ఈ భూమి మీద ఏదన్నా ఒక మనిషి చనిపోయినప్పుడు అప్పుడు చాలా అన్ని క్రమాలు వస్తాయి, మానవులు కల్పించిన పద్ధతులు వస్తాయి. కనుక మరి ఒక మనిషి చనిపోగానే ఎన్నో లోక క్రమాలు వస్తాయి, అవి మానవులు కల్పించింది. బైబిల్లో లేని క్రమం అంతా మనం చేయకూడదు. ఇదివరకు చేసాం, ఇదివరకు మనం ఇష్టం వచ్చినట్లుగా చేసుకున్నాం, ఇప్పుడు చేయకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ యేసు ప్రభు శాస్త్రులతో పరిసయ్యులతో పలుకుచున్న మాటలు ఇవి. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై అంటే మీ పితరులు పాపములో నడిచారు, ఆ పాపం నిమిత్తమై మీరు దేవుని వాక్యము నిరర్ధకం చేయుచున్నారు. ఈ వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు, గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఇప్పుడు దేవుని యొక్క గ్రంథములో దేవుడైన యెహోవా ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నారు. ఈ ముగ్గురు ఏ విధంగా లేఖనాలను మనకు బయలుపరిచారు, ఆ విధంగా బయలుపరచట్లా. ఇప్పుడు లోకములో బైబిల్లో వారిని వదిలేసి ప్రవక్తను వదిలేశారు, దేవుడిని యెహోవాను వదిలేశారు, దేవుని కుమారుడు యేసుక్రీస్తుని వదిలేసి వారు భక్తులు నడిపించిన క్రమంలో నడిపిస్తున్నారు. మానవులు కల్పించిన క్రమంలో నడుస్తున్నారు. అది చెప్తున్నారు. వారి హృదయం నాకు దూరంగా ఉంది, వారు పెదవులతో నన్ను గనపరచుదురని చెప్తా ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అంటే అదే. దేవుని వాక్యం ప్రకారం నడవకుండా మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశంలో బోధించుకుంటే అది పాపం అయిపోతుంది. కనుక తండ్రి మాటలు ఉండాలి, లేకపోతే కుమారుడి మాటలను ఉండాలి, ప్రవక్తల ప్రవచనాలను ఉండాలి. బైబిల్లో దాటి సున్నైనను పొల్లైనను కలపకూడదు, తీసేయకూడదు. నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. మరి ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. 5వ వచనం నుండి కూడా మనం చదువుకుంటే బాగుంటుంది. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు, గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించింది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు, మరియు ఆయన మీ పారంపర్యాచారములను గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు.
దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించదు అని చెప్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతి ప్రకారం నడుచుకోవటానికి ఇప్పుడు జరుగుతుంది అదే. ప్రియమైన దేవుని బిడ్డలారు, 3 వంశంలో వారిలో 2 వంశంలో వారు తొలగిపోయారు దేవునికి. అయితే 3వ వంశం వాడైన ఇశ్రాయేలీలు కూడా మరి ప్రక్కకు తొలిగారు. ఇప్పుడు క్రైస్తవులు కూడా మానవులు కల్పించిన పద్ధతులు అన్యజనుల ఆచారములను అభ్యసించకూడదని చెప్పినప్పుడు ఆయన అన్యజనుల ఆచారములు అభ్యసించకూడదు. మనం దేవునికి కోపము, ఎందుకంటే ఈ మానవులు కల్పించిన పద్ధతులు ఈ భూమి మీద వాటి ప్రకారం నడుచువాడు దేవునికి విరోధి, అదే అతనికి పాపము అని లేఖనాల ద్వారా మనకి బయలుపరచబడి ఉన్నది. కనుక ఈ ప్రజలు వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు మనము మరి చక్కగా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. చాలా మంది ఉన్నారు, గొప్ప గొప్ప భక్తులు చాలా మంది ఉన్నారు, కానీ యెహోవా తెలియదు దేవుడని, యేసుక్రీస్తు బోధ తెలియదు, ప్రవక్తలు ఏ ప్రవచించారు కూడా తెలియదు. వారు మానవులు కల్పించిన పద్ధతులు ఒకరికొకరు పురుకొల్పుకొని లక్షల మందిని, వేల మందిని, లక్షల మందిని సమకూర్చుకుంటున్నారు. దాని పేరు విశాల మార్గము అంట. విశాల మార్గము పోవారు నాశనమునకు పోవు మార్గము, అది వెడల్పును, అది నాశనమునకు పోవు మార్గం అని ఉంటుంది. కనుక దేవుడైన యెహోవా అయిన ఉండాలి, ప్రవక్తలు లెక్కగా ఉండాలి, యేసు క్రీస్తు ఉండాలి, అపోస్తులైన మన పౌలు కూడా ఉండాలి. మనకి అపోస్తులైన మన పౌలు కూడా ఉన్నప్పుడే మనము చక్కగా మనం దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చిన వారు ఉంటాం. మనలో ఏ పాపము కూడా ఉండదని లేఖనాలు బయలుపరచబడి ఉన్నవి. ఇక్కడ చూడండి, మనం లేఖనాలు మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. నేను ఉపమాదించగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తెలుసుకొని నా వలన స్వస్థత పొందకుంటున్నట్టు వారి హృదయం కలిగినది, వారి చెవులు వినుటకు మందమైనవి, వారి తమ కన్నులు మూసుకొని కానీ గ్రహింపరు, చూచుల మట్టుకు చూస్తారు కానీ ఎంత మాత్రమో తెలుసుకోరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి ధన్యములైనవి అని చెప్తున్నాడు. శిష్యులతో చెప్తాడు, మీ కన్నులు చూస్తున్నాయి గనక నేను చెప్పేది, నేను చేసే క్రియలు, నేను చూపించే మార్గము, నా క్రియలు మీ కన్నులతో చూస్తున్నారు. కనుక దేవుడు నన్ను పంపించాడని నేను ఎదుర్కొన్నాడని శిష్యులతో చెప్తున్నాను. కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తెలుసుకొని నా వల్ల స్వస్థత పొందుకుంటున్నట్టు వారి చెవులు వినుటకు మందమగు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూడరు కానీ ఎంత మాత్రం తెలుసుకోవాలని యెషయా ప్రవక్త ప్రవచించారు. యెషయా ప్రవక్త ఎక్కడ ప్రవచించారో మనం చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. ఎందుకంటే 29వ అధ్యాయము, యెషయా గ్రంథం 29వ అధ్యాయము యెషయా ప్రవక్తని బయలుపరిచారు యేసు ప్రభు. యెషయా ప్రవక్త పలికిన మాటలే. యేసు ప్రభు సొంత నాలెడ్జ్ పెట్టడు, సొంత జ్ఞానం ఉపయోగించడు. ఇక్కడ ప్రవక్తల ప్రవచనాలు శాస్త్రం ఉన్నదే ఆయన బోధించేది, నెరవేర్చాడు, బోధించాడు, మార్గం చూపించాడు, సత్యాన్ని బయలుపరిచాడు, నిత్య జీవనకు వారసులను చేయడానికి ఆయన మనం సిద్ధపరచుకున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. ప్రభు అంటే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజల నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి కాగా
కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యం జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, తర్వాత కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యం జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. ఇలాంటి వారికి శ్రమ అంట. ధర్మశాస్త్రము, ప్రవక్త లేఖనాలు, దేవుడని యెహోవా ధర్మశాస్త్రం మోషే ద్వారా బయలుపరిచారు, ప్రవక్తల ద్వారా ఆయన ఉద్దేశాన్ని బయలుపరిచారు, తన కుమారుడు ద్వారా కొత్తగా నిబంధన చేసి మనకి దేవుని యొక్క ఉద్దేశంలో కుమారుడు ద్వారా మనకు బయలుపరిచారు. దేవుని ఆజ్ఞలు మీరు బొత్తిగా నిరాకరించారు అంటున్నాడు. అదే మనకు పాపం. మనకు పాపం ఏమి కాదు. మనుషుల పారంపర్యాచారములు గైకొంటున్నాము, పితర పారంపర్యాచారములు గైకొనొచ్చు మీరు దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరించింది. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశంలోగా బోధించుకున్నారు అంటున్నాడు యెషయా ప్రవక్త. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరముగా ఉన్నది, దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు అంట. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. చాలా మంది భక్తులు బైబిల్ గ్రంథము తీసుకుంటున్నారు, ధర్మశాస్త్రము ఉండదు, ప్రవక్త లేఖనాలు ఉండవు, యేసు మన పాపం నిమిత్తం ప్రత్యక్షపడిన యేసు ప్రభు బోధ ఉండదు, యేసు ప్రభు మార్గం ఉండదు, యేసు ప్రభు మాటలు ఉండవు. అందుకే అంటున్నాడు యేసు ప్రభు, ఈ నా మాటలు విని వీటి ప్రకారం చేయు ప్రతివాడు పరలోక రాజ్యము చేరును అని అంటున్నాడు. ఈ నా మాటల ప్రకారం చేయు ప్రతివాడు పరలోక రాజ్యం చేరతాడు. కానీ ప్రేమని దేవుని బిడ్డలారా, నా మాటల ప్రకారము మీరు జరిగించు వారే పరలోక రాజ్యమునకు వారసులు, నా తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చు వారు నిత్య జీవమునకు వారసులు. మరి ఒకసారి ఏం రాయబడుతుంది? ప్రభువా ప్రభు అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నా తండ్రి చిత్తం నెరవేర్చు వారి నిత్య జీవమునకు వారసులు. ఈ ప్రజలు నోటి మాటలతో నన్ను గణపరచదు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. చూసారా, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుకుంటున్నారు. ఈ లోకంలో మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశాలు బోధించుకున్న వారు ఎక్కువ సంఖ్య. ధర్మశాస్త్రం యెహోవా లేడు, ప్రవక్తలు లేరు, కుమారుడు లేడు, లేకుండా చక్కగా బోధించుకుంటున్నారంట. కనుక మనము చాలా జాగ్రత్తగా లేఖనాలు ధ్యానించినట్లయితే మనం పాపం నుండి విడుదల పొందుకుంటాం. లేకపోతే పాపంలోనే నిలిచి ఉంటాం. నువ్వెంత పెద్ద భక్తుడివైనా, నువ్వెంత పెద్ద బోధకుడివైనా, నువ్వెంత స్వస్థత కార్యాలు చేసుకున్నావు, యేసునామంలో ఎవరైనా చేస్తారు స్వస్థత కార్యాలు. దానికి కూడా చక్కగా చెప్తున్నారు. యూదుల్లో 7 ఉన్నారు. యూదుల ప్రధాన యాజకుడు కొడుకులు 7 ఉన్నారు. వారు దయ్యములను వెళ్ళగొడతారు. ఆ విధంగా దయ్యాలను వెళ్ళగొట్టి యేసునామంలోనే దయ్యాలను వెళ్ళగొట్టేది అపోస్తల కార్యంలో రాయబడి ఉంటుంది. అప్పుడు దయ్యము వారికి ఎదిరించింది. ఏమనంటే, నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, నాకు పౌలు తెలుసు, మీరెవరు నా నామంలో, ఆయన నామంలో దెయ్యములు వెళ్ళగొట్టడానికి యేసునామంలో అని వారి మీద పడి వారిని చీల్చి వాళ్ళని భయంకరమైన శోధించింది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడవాలని యేసు ప్రభు బయలుపరిచారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారే నిత్య జీవమునకు వారసులు అని చెప్పారు. మానవులు కల్పించిన ప్రకారం మీరు నడవద్దు, పితర పారంపర్యాచారములను మీరు గైకొనవద్దు. అపోస్తలుడైన పౌలు ఒక్క మాట మనకు చెప్పారు. రోమీయులకు రాసిన పత్రికలో, అది కూడా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రికలో రోమా 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. చూడండి, అపోస్తలుడైన బట్టి పౌలు చెప్పారు అని చాలా మంది ఆయన తీసుకుంటారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కాదు. ధర్మశాస్త్రంలో 3 వంశముల వరకు ఉంది. ధర్మశాస్త్రం 3 వంశముల వరకు ఉంది. అందుకనే పాపం ఉంది అక్కడ. అందుకే ఒకరిని శపించాడు, ఒకరిని ఆస్వాదించాడు, ఒకరిని విశాఖపరచాడు. అంతే. 3 వంశముల ఉంది ధర్మశాస్త్రంలో. నీతిని మనం నెరవేర్చాలి, దేవుని నీతిని నెరవేర్చాలి, ధర్మశాస్త్రంలో దేవుని నీతిని నెరవేర్చాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? కాబట్టి సమర్పించుకుని దేవుని
దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాల కొరుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుదురు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఆజ్ఞల ప్రకారం నడవాలి, దేవుని మాట ప్రకారం నడవాలి. ఒకడు నా మాట ప్రకారం నడిచిన ఎట్లా నేను సంతోషించేవాడిని, ఆనందించేవాడిని అని చెప్తున్నాడు సమూయేలు మరి గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది అది. కనుక దేవుని మాట, ఆయన మాట సృష్టించాడు, ఆయన చేతులతో రూపాన్ని చేసి దానికి నాసికారంలో జీవాన్ని ఊది తన కుమారుని ఏర్పాటు చేసుకుని తన ఆత్మను, దాని జీవాన్ని ఊది తన ప్రాణమును, తన ఆత్మను మరి ఆదాములో ఉంచారు. ఈ గడసర్పము మోసం చేసింది ఆదాముని. పరలోకములో నుండి నెట్టివేయబడిన ఆ గడసర్పము ఆ రెక్కలు కలిగిన ఆ గడసర్పము మోసం చేసింది. ఆది తల్లిదండ్రులు మోసం పట్టడానికి కారణం ఏంటో తెలుసా? బట్టి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి యుద్ధం చేసి కిందకు నెట్టివేయబడి దాని సమూహము కూడా కోట్ల మంది కిందకు వచ్చి ఆ రెక్కలు కలిగిన దేవదూతలన్నీ కింద భూమి మీద ఉన్నాయి. కనుక అవన్నీ ఇప్పుడు దేవుని కుమారుని మరి నాశనం చేయటానికి, దేవుని యొక్క బిడ్డలను నాశనం చేయటానికి ఈ లోకమునకు అది భయంకరమైన దురాత్మగా తయారైంది. దాన్ని మనం నాశనం చేయాలంటే లోక మర్యాదలను అనుసరించకూడదని అపోస్తలుడైన పౌలు శరీరములను ఆయనకు సమర్పించుకుని మాలుచున్నాను. ఇట్టి సేవ నీకు అక్కడ చావగానే మర్యాదలు వస్తాయి. ఇప్పుడు కానీ గిన్నెలు చెంబులు వంచుకుంటున్నారు. అది పూర్వం నుండి లేదు. అది అసలు క్రైస్తవులకు లేదు ఆ పద్ధతి. అన్ని జనులను చూసి నేర్చుకున్నారు కనుక ఆ క్రమం మనకి లేదు. చూసారా? మరి రాగానే సాంప్రదాయాలు ఆచారాలు వచ్చేస్తున్నాయి. సాంప్రదాయంలోను ఆచారంలోను అభ్యసించుకుని చూసారా? అవన్నీ చేసినప్పుడు ఇంకా దేవుడు ఎందుకు నీకు? అవన్నీ చేసినప్పుడు మనకి ఇంకా దేవుడి సృష్టి, మనం దేవుడు పిల్లలము. సృష్టి మొత్తం మనకు లోపరిచాడు దేవుడు. ఏది తినాలో ఏది తినకూడదు అన్నీ తెలిసి ఆయనకి చెప్పాడు తన పిల్లలకి. కనుక ఏది చెయ్యాలో ఏది చేయకూడదో దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రవక్తల ద్వారా మనకు బయటకు వచ్చాడు. కనుక ప్రేమ కనుక మనం సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి రూపాంతరం పొందాలంటే దేవుని యేసు ప్రభు రూపాంతరం పొందాడు కొండ మీద. అప్పుడు యోహాను పేతురు ఇద్దరు ఉన్నారు. కొంచెం దూరం రూపాంతరం పొందినప్పుడు ఏలియా అన్నాడు, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని ఒక స్వరం వినిపించాడు. కనుక పేతురు యోహాను చూస్తుండగా వాళ్ళు వెళ్ళిపోయారు పరలోకానికి. వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ముగ్గురిని చూసాం కదా ప్రభా, ఇంకా నువ్వు ఒక్కడే వచ్చావేందని అడుగుతున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. ఇర్మియా ప్రవక్తల ద్వారా కూడా దేవుడు బయలుపరిచారుగా. ఇర్మియా ప్రవక్త దగ్గరికి వద్దాం మనం. 10వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. ఇశ్రాయేలు వంశస్థులారా అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే క్రైస్తవులారా అని అర్థం. అప్పుడు ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, ఇప్పుడు క్రైస్తవులు దేవుని ప్రజలు, దేవుని కుమారుని ప్రజలు. ఇప్పుడు దేవుని కుమారుని దేవుడు చేసుకున్నారు అనుకో, వారికి అదే అజ్ఞానంలో పడింది. దురాత్మ ఏం చేసిందంటే దేవుని కుమారుడు అనకుండా దేవుని చేసేసింది, ఇక్కడ నాశనం చేసి పడేసింది ఆ దురాత్మ ఎమ్మడబడతా. ఇశ్రాయేలు క్రైస్తవ వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా,
అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. ఇక్కడ నుంచి ఇంకా చాలా బాగా చెప్పాడు. హాము సంతానము ఏం చేస్తుందో ఇక్కడ నుంచి 3వ వచనము 2వ వాక్యం నుండి మనం చదివినట్లయితే, హాము సంతానము ఏం చేస్తుంది, శపించబడిన హాము సంతానము ఏం చేస్తుందో ఇక్కడ ఇజ్రాయేలీలు చెప్పాడు ఇప్పుడు దాకా. ఇప్పుడేమో హాము సంతానం చేసే పనులన్నీ చెప్తా ఉన్నాడు. కనుక అన్య ఆచారములను మనం అభ్యసించకుడి అని చెప్పాడు. అన్య ఆచారములను మనం అభ్యసించకుడి. ఇర్మియా ప్రవక్త ద్వారా అన్య ఆచారములను మనం అభ్యసించుకుని, ఇక లెగిస్తే చనిపోయిన ఆక్రమమే, మళ్ళా పుట్టుక దినమైనప్పుడు ఆక్రమమే, ఆ తర్వాత పెండ్లిలో ఆక్రమమే, గృహప్రవేశాల్లో ఆక్రమమే. అన్యుల ఆచారములను అభ్యసించకుడంటే క్రైస్తవులు బోధకులు కూడా ఆ పనులు చేస్తున్నారు. బోధకులు కూడా వాళ్ళ లెక్కల ప్రకారమే నడుస్తున్నారు. ఇంకా నీ బోధ ఏం పని చేస్తుంది? అపవాది ఆనందిస్తుంది. అపవాది అనుచరులు చూసారా, దేవుని అనుచరులు కాదు, అపవాది అనుచరులు అయిపోయారు. అపవాదికి ఆనందం, సంతోషం. మీరు ఎంత బోధ చేసినా మీకు లక్షల మంది తీసుకొచ్చిస్తా. మీరు చేసే బోధకి, మీరు నడిపించే క్రమానికి 1000 మంది 1,00,000 మంది నేనే బాగు చేస్తానంటుంది నరకానికి. అందుకే వారు ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్తున్నాడు, వారు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనీరు. చూసారా, గుడ్డివాడికి త్రోవ చూపించినప్పుడు ఇద్దరు పోయి గుంటలో పడతారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్తున్నాడు, వారు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనీరు, పరలోక రాజ్యమును మూత పెట్టేస్తారంట యేసుప్రభు చెప్తున్నాడు. కనుక తండ్రి అని పేరు కూడా ఎవరికి పెట్టకూడదు. యేసుప్రభు తండ్రి అనమాకండి. దేవుడు తండ్రి ఉన్నాడు. నా తండ్రి చిత్తం నెరవేర్చుటకే నేను వచ్చాను, నా తండ్రి ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకున్నానని చెప్తున్నాడు యేసుప్రభు. కనుక మరి ఒక లేఖన భాగంలో మనం చూద్దాం. యేసుప్రభు చెప్పిన మాటలే మనం విందాం. మత్తయి సువార్త మార్కు సువార్త యేసుప్రభు ఏం చెప్పాడు చూడండి. యేసుప్రభు చెప్పిన మాటలు కూడా లెక్క లేకుండా మీ ఇష్టమైన మార్గాల్లో మీరు నడుచుకుంటూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా తండ్రికి దుఃఖం పుట్టించారు. తన కుమారుని పంపించాడు మధ్యవర్తిగా. ఆయన్ను డైరెక్ట్గా డీల్ చేయలేక మనతోటి, మన పాపాన్ని బట్టి డైరెక్ట్గా మనం ఆయన ప్రార్థన చేయటానికి, ఆయన ద్వారా మనం కార్యాలు జరిగించుకోవటానికి దేవునికి ఇష్టం లేక తన కుమారుని మధ్యవర్తిగా పంపించాడు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారులలోనికి వెళ్ళకుడి. ఎందుకంటే ప్రపంచంలో అనుజనులు ఉన్నారు, అశూరీయులు ఉన్నారు, ఐగుప్తులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. అంటే క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ముస్లింలను విశాలపరిచాడు, అన్ని జనులేమో శపించబడిపోయి ఉన్నారు, క్రైస్తవులేమో ఆస్వాదించబడిన వారుగా ఇశ్రాయేలీలను దేవుడిని ఆరాధించట్లేదు కనుక ముగ్గురు ఏకమయ్యారు. ఇప్పుడు ముగ్గురు ఏకమైపోయారు, ముగ్గురు పాపమే చేస్తున్నారు. దేవుని కుమారుని పంపించినా దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. చూడండి, మనం 5వ వచనములో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, వీరు అన్యజనుల దారుల్లోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించున్నదని ప్రకటించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు నశించిపోతున్నారంటే వాళ్ళ దగ్గరికే పోమంటున్నాడు. ఇప్పుడు క్రైస్తవులు నశించిపోతున్నారు, వాళ్ళకే చెప్పమంటున్నారు బోధ. క్రైస్తవులకు చెప్పండి బోధ. క్రైస్తవుల వల్ల అన్ని జనులు సమరీయులు కూడా వస్తారు. సమరీయులు అన్ని జనులు. యేసు ప్రభు చెప్తున్నాడు, సమరీయులు అన్ని జనుల దారుల్లోకి మీరు వెళ్ళకుడి, సమరయులు ఉండి ఏ పట్టణస్తుల్లో కూడా వెళ్ళదు. సమరయ స్త్రీతో మాట్లాడినట్టు యోహాను సువార్తలో సమరీయులు అంటే ముస్లిం సంతానము.
ఇష్మాయిల్ సంతానం. వారిలో కూడా మీరు వెళ్ళొద్దు. అసలు నశించిపోయింది ఇజ్రాయేలీలు. ఇప్పుడు క్రైస్తవులు నశించిపోయారు. అందుకే అన్ని జనులు వచ్చేసారు, అన్ని జనులు ఆక్రమించుకున్నారు, అన్ని జనులు బోధకులు అయ్యారు, అన్ని జనులు వారికి ఇష్టమైన మార్గాల్లో యేసు ప్రభుని ఉపయోగించుకొని స్వస్థత కార్యాలు చేసుకుంటున్నారు. వారు గొప్పవాళ్ళు అవుతున్నారు. మీరు ఆశీర్వదించబడతారు, ఆశీర్వదించబడతారు. నరకానికి వెళ్తారు అన్న మాట రానే రాట్లా. నరకానికి వారసులు అవుతారేమో, నరకానికి వెళ్తారేమో అని దుఃఖం లేదు, వేదన లేదు. ఆశీర్వదించబడతారు, ఆశీర్వదించబడతారు. దేశం ఆశీర్వదించబడాలి. చూసారా, కుటుంబాలుగా ఆశీర్వదించబడాలి. అయితే రాజ్యానికి వారసులేదు ఎవరు? వీళ్ళు ఆశీర్వదించబడతారు, వీళ్ళు అద్దులుతారు బాగానే. కానీ రాజ్యానికి ఎవరు వారసులు కావాలి? రాజ్యానికి వారసులు కావాలంటే సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది. గ్రీకు గ్రంథంలోనే రాయబడి ఉంటుంది. అన్ని జనులకి ఉంది, సమరీయులకి ఉంది, ఇశ్రాయేలులకి ఉంది సబ్జెక్టు. నీతిలో నడుచుకున్న ప్రతి ఒక్కరు, ఈ 3 వంశంలో వారిలో నీతిలో నడుచుకున్న ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవనకు వారసులు కావాలని దేవుడైన యెహోవా మరి బయలుపరుస్తున్నాడు. ఆజ్ఞలను, నేను నా తండ్రి ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాను, మీరు నా ఆజ్ఞల ప్రకారం నడవండి, అప్పుడు నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు. చూసారా, యేసు ప్రభు ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు, ప్రవక్తలు అబద్ధం ఆడడు. దేవుడైన యెహోవా తన ప్రవక్తల ద్వారా బయలుపరిచిన మాటలను మనం చక్కగా బయలుపరుచుకున్నాం. మన సొంత పెత్తనం వద్దు, మన సొంత నాలెడ్జ్ వద్దు. మనుషుల ఆశీర్వాదాలు, దీవెనలు, వాక్యములు నడిస్తే అన్న వస్త్రాలు కొదవ లేకుండా చేస్తాడు. మనకి ఏమైనా మనం దేది కొదవ ఉండదు. ఒక గొప్పవాడికి కొదవ ఉంటుంది, కానీ మనకు కొదవ ఉండకూడదు. సమృద్ధి చేసే దేవుడు మనకున్నాడు. ఇంకా భూమి మీద కొరత లేకుండా బ్రతుకుతాం. ఎవరిని మనం ఇచ్చేవారిగా చేస్తాడు, కానీ పుచ్చుకునే వారిగా చేయడు, అడుక్కునే వారిగా చేయడు, ఇచ్చుకునే వారిగా చేస్తాడు. అలాంటి దేవుడు మనకుంటే ఇంత పాపం ఎందుకు చేయాలి? ఏంటి, ప్రవక్తలను దేవుడిని వదిలిపెడుతున్నారు, ప్రవక్తలను వదిలిపెడుతున్నారు, యేసు ప్రభుని వదిలిపెడుతున్నారు, అపోస్తలుడైన పౌలు మాటలు కూడా వదిలిపెడుతున్నారు. వదిలిపెట్టి లోకాన్ని పాపంలో పండిస్తా ఉన్నారు. కనుక లోకం పాపంతో పండిపోతుంది. దేవుని ఉగ్రత భూమి మీద భయంకరంగా ఉంది, దేవుని కోపం భూమి మీద భయంకరంగా ఉంది. కనుక తండ్రి చిత్తం నెరవేర్చువారే, తండ్రి చిత్తం నెరవేర్చి తండ్రి రాజ్యానికి మనం వారసులం కావాలి. పాపమును నాశనం చేసి ఆ గడసర్పం యొక్క తలను చెతగొట్టి అపవాదిని పాతాళములు తొక్కివేసి దేవుడిని యెహోవా మాటలు మనం విని ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దేవుని కుమారుణ్ణి దేవుడు పంపించబోతున్నాడు. దేవుడు పంపిస్తేనే వస్తాడు. ఆయన సొంత పెత్తనం ఎప్పుడు చేయలే, భూమి మీద కానీ పరలోకంలో కానీ. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నా తండ్రి చేత శపించబడిన వారులారా అంటున్నారు. శపించబడిన మందలో మనం ఉండకూడదు. ఆశీర్వదించబడిన గొర్రెల్లో ఉండి, ఆశీర్వదించబడిన మందలో ఉండి మనము నిత్య జీవనకు మనం వారసులం కావాలి. పాపం అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. బైబిల్లో ఉన్న దేవుణ్ణి, బైబిల్లో ఉన్న ప్రవక్తల్ని, బైబిల్లో ఉన్న యేసు ప్రభుని, బైబిల్లో ఉన్న అపోస్తలుడైన పౌల్ని, ఈ మాటల్ని, వీరి మాటల ప్రకారం మనం నడవకుండా మన ఇష్టమైన పితర పారంపర్యాచారములను, మానవులు కల్పించిన పద్ధతులను, అన్ని ఆచారములను, అన్ని జనుల దారిలోకి వెళ్ళి లోక మర్యాదలను అనుసరిస్తే నువ్వు పాపివే. ఇప్పటి నుండైనా ఆ పాపాన్ని విడుదల చేసుకో, ప్రార్థన పెట్టుకో. నీ కార్యక్రమం జరగాలంటే ఏ కార్యక్రమైనా మహాసభ ఏర్పాటు చేసి దేవుని మాటలను కొన్ని చక్కగా చెప్పి అప్పుడు ప్రార్థన ముగించుకొని భోజనాలు పెట్టి పంపించు. లోక మర్యాదలు నీవు అనుసరించకూడదు. అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైనది. పాపం అంటే ఏంటో తెలుసుకున్నారుగా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. తండ్రి చిత్తము మనం నెరవేర్చి ఆజ్ఞల ప్రకారం నడుచుకొని నిత్య జీవనకు వారసులగినట్లుగా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి వైన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా హృదయంలో ఉన్న ఆవేదనను ఈ రోజు మీరు వ్యక్తపరిచినందుకు, బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు. బిడ్డలు అనేకులు నశించిపోతున్నారు. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది నశించిపోతున్నారు. నీ రాజ్యాన్ని గురించి బోధించే వాళ్ళే లేరు, నీ రాజ్య సువార్త ప్రకటించే వాళ్ళే లేరు. తండ్రి, నువ్వు చూపించిన మార్గాల్లో, ప్రవక్తలు నడిపించిన మార్గంలో, నా తండ్రి వెంట నీ కుమారు చూపించిన మార్గంలో, అపోస్తలుడైన పౌలు బోధించిన క్రమంలో కూడా నడిచేవారు ఎవరు లేరు. లోక మర్యాదలను అనుసరించదని మీరు సెలవిచ్చినారు. అన్ని జనుల ఆచారాలను అభిషించకూడదని చెప్పారు, అన్ని జనుల దారులకు వెళ్ళకూడదని చెప్పారు. నా తండ్రి, ప్రవక్తల ద్వారా మీరు మాకు బయలుపరిచారు. లోక మర్యాదలు మీరు అనుసరించదు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశంగా బోధించుకోకూడదని చెప్పారు. వీటన్నిటి ప్రకారం మేము నడుకున్నట్లయితే నేను ఈ రాజ్యానికి మేము ఆశలను, లేకపోతే మేము పాపంలో పండిపోయి అపవాది ఉన్న స్థలానికి మేము వెళ్లాల్సిందే. మేకల మందులో కలిసి మేము నిత్య నరక అగ్నిలోకి మేము వెళ్లాల్సిందే కదా నాయన. ఇప్పటి వరకు మేము ఏదైనా పాపం చేసినట్లయితే, ఇంకా నీ మార్గంలో మేము నడవకపోతే, ఇంకా మీ దారిలో నీ కుమారు చూపించిన మార్గంలో మేము నడవకపోతే, ఆయన సత్యంలో మేము నడవకపోతే, అపోస్తలుడు పౌలు చెప్పిన మార్గంలో మేము నడవకపోతే, మేము నా తండ్రి నుంచి నరకమే కదా మాకు.
మమ్మల్ని క్షమించి మా పాపములకు పరిహారం ఇచ్చి నాయన నువ్వు తండ్రిగాని దేవుడిగా తెలుసుకుని ప్రవక్తల ద్వారా మాకు బయలుపరిచిన మాటల ప్రకారం నడుచుకొని నీ కుమారుడైన క్రీస్తు మార్గంలో నడుచుకొని నిత్య జీవనకు వారసులగినట్లుగా సిద్ధపరచుకోమని స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపణ చేయొచ్చు యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.